ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ అయితే మాత్రం ఇదే. 5కి 4.5 ఈజీగా ఇచ్చేయచ్చు అనమాట. అంత బాగుంటుంది మూవీ. 2 క్యారెక్టర్స్ని సినిమాలో ఎక్కువగా చూపిస్తూ మొత్తంగా స్టోరీని అయితే లాక్కొచ్చారని చెప్పొచ్చు. మీరు ఖైదీ మూవీ చూశారు కదా, అందులో ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందో స్క్రీన్ ప్లే, ఇందులో కూడా అలాగే ఉంటుంది. అంటే అంత హై సీన్స్ ఉండకపోయినప్పటికీ కూడా మనకి ఎక్కడ బోర్ అనేది ఉండదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడికక్కడ ట్విస్ట్లు అనేవి వస్తూనే ఉంటాయి, కామెడీ ఉంటుంది, అలాగే ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండించారని చెప్పొచ్చు. ఇంతకీ యాక్టర్స్ ఎవరెవరు అంటే కనుక ఫహద్ ఫాజిల్ గారు, అలాగే వడివేలు గారు అనమాట. నిజానికి వడివేలు గారు కామెడీ కంటే కూడా ఇలాంటి రోల్స్లోనే బాగా నటిస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు మన బ్రహ్మానందం గారిని ఆల్రెడీ చూసాం కదా రంగమార్తాండలో, కామెడీని పక్కన పెట్టి ఒరిజినల్ యాక్టింగ్ బయటకు వస్తే ఎలా ఉంటుంది అని. ఇందులో కూడా ఈయన యాక్టింగ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టరైజేషన్ కానీ లేదు ఆ టేకింగ్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. జస్ట్ RX 100 బండి మీద మొత్తం ప్లేసెస్ తిరుగుతూ అందులో వచ్చే ట్విస్ట్లు కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేశారు. స్టోరీ ఏంటి అంటే కనుక మన ఫహద్ ఫాజిల్ గారు జైలు నుంచి అయితే విడుదలవుతారనమాట. విడుదలైనప్పటికీ ఆయన చేతికున్న దురద అయితే పోదు. అంటే దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక ఇంట్లో దొంగతనం చేద్దామని అయితే వెళ్తారనమాట. అదే ఇంట్లో వడివేలు గారు చైన్తో కట్టేసి అయితే ఉంటారు. సో మా అబ్బాయి కట్టేశాడు, విడిపించు బాబు అంటే మొత్తానికి విడిపించడానికి 25,000 తీసుకుంటారు. కానీ అప్పుడే వడివేలు గారి దగ్గర 25 లక్షలు ఉన్నాయని అయితే తెలుస్తుంది అనమాట. 25 లక్షలు ఎలాగైనా తీసుకోవాలని చెప్పి మొత్తానికి స్కెచ్ చేస్తారు. కానీ వడివేలు గారికి ఏమో షార్ట్ టైం మెమరీ అంటారు కదా, అప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వ్యాధి ఉంది అని అప్పుడే తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి దాని తర్వాత మరి వడివేలు గారిని చంపేసైనా తీసుకోవాలనుకుంటారు. మరి చంపేశారా లేదా ఫహద్ ఫాజిల్ గారే మారిపోయారా, అసలు ఏం జరిగింది అనే స్టోరీగా తీసుకెళ్తారు. తర్వాత ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. టైటిల్ నేమ్ వచ్చి మారీసన్ అనమాట. చాలా బాగుంటుంది మూవీ అయితే. ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత వావ్ అని అయితే అనుకుంటారు. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక నెట్ఫ్లిక్స్లో ఉంది. మరి అకౌంట్ లేకపోతే ఎలా చూడాలో కూడా మీకు తెలుసు. సో చూసి ఉంటే కనుక కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందని. సో అలాంటి రివ్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి చాలు. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.